హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని స్టాండింగ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ కేక్ మా ఇంట్లో వాళ్ళకని చేశానమాట. అండ్ ఫాదర్స్ డే కాబట్టి కొన్ని స్పెషల్ కేక్స్ అయితే వచ్చాయి. అన్ని కేక్స్ నేను వీడియో తీయలేకపోయాను, బట్ స్టాండింగ్ కేకు మన ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేయలేదు కాబట్టి ఈ కేక్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా స్టాండింగ్ చేసుకున్నాను, దీని డెకరేషన్ ఎలా చేసుకున్నాను అనేది మీకు వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొన్ని కేక్స్ కూడా ఆర్డర్ వచ్చాయన్నాను కాబట్టి ఆ కేక్స్ కూడా లాస్ట్లో మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ కేక్ వచ్చేసి నేను మా వారికి ఇష్టమైన బటర్ స్కాచ్ ఫ్లేవర్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ కేక్ నేను మొత్తం స్టాండింగ్ కేక్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎక్స్పెరిమెంట్ ఏది చేసినా సరే మన ఇంట్లో వాళ్ళకే ముందు చేస్తాము. సో నేను స్టాండింగ్ కేక్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో అందుకనే ఇంట్లో కానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వైట్ కలర్ క్రీమ్ తోటి ఫినిషింగ్ అనేది నీట్గా చేసేసుకుంటున్నాను. మనం స్టాండింగ్ కేక్ చేసేటప్పుడు షుగర్ వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కేకు డైరెక్ట్గా నించునేది వేరు, మనం స్టాండింగ్ చేస్తాం కాబట్టి వెయిట్ అనేది ఒకదాని మీదే పడుతుంది. సో అందుకనే కొంచెం షుగర్ వాటర్ అనేది లైట్గా కొద్దిగా వేసుకోవాలి. మరి నార్మల్ కేక్స్ లాగా ఎక్కువగా వేసుకోకూడదు. అది ఒక టిప్ అనమాట. కొంచెం గుర్తు పెట్టుకుంటే మనం స్టాండింగ్ కేక్ అనేది అసెంబుల్ చేసుకోవచ్చు. సో ఇలా నీట్గా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వైట్ కలర్ క్రీమ్తోనే నేను ఫినిషింగ్ చేసుకున్నానని చెప్పాను కాబట్టి మీకు నచ్చిన కలర్స్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ రౌండే కాదండి, స్టాండింగ్ కేక్కి మీరు స్క్వేర్ చేసుకోవచ్చు, రెక్టాంగిల్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్ లాగా వస్తుంది కదా అలా కూడా చేసుకోవచ్చు. మీరు ఏ విధమైన మౌల్డ్తోనైనా మనం స్టాండింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు క్రీమ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను కదా, ఇప్పుడు స్టాండింగ్ చేసుకోవడానికి ఏ సైడ్ నుంచైనా ఒక 2 ఇంచెస్ పైకి వరకు మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పీస్ని అయితే కట్ చేసుకొని ఇది పక్కకి తీసేసుకోవాలి. సో ఇది మనం సేల్ పర్పస్ చేస్తే కాబట్టి 1/2 kgకి వచ్చిందంటే 1/2 kg కన్నా ఎక్స్ట్రానే మనం కేక్ తీసుకుంటే ఇప్పుడు ఈ పీస్ కట్ చేసిన పీస్ అనేది తీసేస్తాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా 1/2 kgకి అయితే వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసిన తర్వాత ఆ పీస్ కట్ చేసి తీసేసిన తర్వాత అక్కడ మనం కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దాని మీద మనం కేక్ అనేది స్టాండ్ అవుతుంది. సో లైట్గా క్రమ్ కోట్ ఎలా చేసుకుంటామో అలా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. అలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత పెద్ద ప్యాలెట్ నైఫ్ తోటి మనం కింద నుంచి కేక్ అనేది మూవ్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూడండి, జాగ్రత్తగా ఇది మూవ్ చేసుకోవాలండి. కేక్ బోర్డుని తిప్పుతూ ప్యాలెట్ నైఫ్ మీద కేక్ సెట్ అయిన తర్వాత బోర్డుని నించోపెట్టి కేక్ని అనేది స్టాండింగ్ చేసుకోవాలి. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలండి, ఎటు ఇటు అయినా కేక్ కింద పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా సెంటర్కి పేస్ట్ చేసి స్టాండింగ్ అయిన తర్వాత మనం సెంటర్కి వచ్చిందా లేదో అన్నీ సెట్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఫ్రంట్కి కొంచెం ప్లేస్ ఉండేటట్టే చేసుకున్నాను. ఆ తర్వాత బ్యాక్ సైడ్కి కూడా కొంచెం కేక్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు కేక్ మొత్తం స్టాండింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలండి. ఏమాత్రం మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు గట్టిగా పుష్ చేసిన కేక్ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. అదే 1 kg కేక్ అయితే మాత్రం కిందన వేరే కేక్ పెట్టి పైన ఈ కేక్ పెట్టినా స్టాండింగ్ చేసుకున్న ఆ డిజైన్ కూడా బాగుంటుంది అనమాట. సో డిజైన్ అనేది మీ ఇష్టం అనమాట, ఎలాగైనా చేసుకోవచ్చు. సో మొత్తం అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చాలా సింపుల్ డిజైనే ఇచ్చేసుకుంటున్నాను. ఏంటంటే లైట్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లోని ఫస్ట్ లైట్ కలర్ బ్లూ కలర్ తోటి అప్లై చేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్తో డార్క్ కలర్ బ్లూ కలర్ని క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా చాలా వైట్ కలర్ మీద ఈ 2 కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని అనిపించి ఈ 2 కలర్ తోటి మిక్స్ చేశాను అనమాట. సో బోర్డ్ మొత్తం అలా క్లీన్ చేసిన తర్వాత వాటికి హైలైట్ ఇవ్వడం కోసం నేను గోల్డ్ కలర్ డస్టింగ్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను.
ఈ పౌడర్లోని దీన్ని లస్కడస్కర్ అని పౌడర్ అంటారన్నమాట. గోల్డ్ కలర్ ఉంటుంది, సిల్వర్ కలర్ కూడా ఉంటుంది. అది కొద్దిగా పౌడర్ తీసుకొని మనకి ఇది మిక్స్ చేసుకోవడానికి అడాప్టర్ వాటర్ అనేది ఉంటుంది. సో అది లేకపోతే మాత్రం వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ 2-3 డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కనుక అది మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా మిక్స్ అయిన దాన్ని నేను కేక్ బార్డర్స్కి అనమాట, అంటే హైలైట్ చేసుకుంటున్నాను. సో ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల మనం వేసిన డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. నేను చాలా వీడియోస్లోని గోల్డ్ కలర్ ర్యాపర్ తోటి అయితే హైలైట్ చేస్తున్నాను. అలా కాకుండా ఇలా లస్కడస్కర్ అని పౌడర్ ఉంటుంది, దాంతో కూడా మనం ఇలాగా హైలైట్ చేసుకోవచ్చు. నేనైతే కేక్కి మొత్తం అంతా హైలైట్ చేశాను అనమాట. పైన బార్డర్స్, మనం కలర్ ఇచ్చుకున్న బార్డర్స్, ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం డిజైన్ అనేది హైలైట్ చేసేసుకున్నాను. మీరు ఇదే డిజైన్ కాదండి, కంపల్సరీగా ఇంక వేరే డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు. మనం స్టాండింగ్ చేసుకునేటప్పుడు ఆ కేక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్ డిజైనే ఇచ్చేసాను. తర్వాత ఫాక్స్ బాల్స్ పెట్టేశాను, 2 ఫ్లవర్స్ అనేది పెట్టేసి ఫాదర్స్ డే కొన్ని ప్రింట్స్ అయితే తీపించాను. అవి కట్ చేసుకొని కేక్ మీద అయితే స్టిక్ చేసేసి మ్యాటర్ అయితే రాసేసాను అన్నమాట, చాక్లెట్ గనాచ్ తోటి. ఈ కేక్తో పాటు కొన్ని కేక్ ఆర్డర్స్ కూడా వచ్చాయని చెప్పాను కదండి, వాటి వీడియో అయితే నేను తీయలేకపోయాను కొంచెం బిజీ వల్ల. వాటి ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ చేసిన కేక్స్ అన్నిట్లోని కూడా మీకు ఏ కేక్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, క్లారిఫై చేస్తాను. అండ్ నేను చేసిన కేక్స్ అన్నీ మీకు వరుసగా పెడుతున్నాను. ఈ కేక్లో మీకు ఏ కేక్ నచ్చింది అనేది నాకు కామెంట్ చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అనుకుంటే కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.